ఈడు గోల్డ్ హ్యా సిక్స్ ప్యాక్ ఏదో షాప్కి వెళ్ళి తెచ్చినట్టు తెచ్చేస్తున్నారు మీరు. సో సుష్మా తను మీరు స్వామి స్వామి అని పిలిచేవారంట ఎందుకు? తను మగాళ్ళలో మీరు సిక్స్ ప్యాక్ చేశారు కదా, ఈ సినిమాతో నేను లేడీస్లో సిక్స్ ప్యాక్ చేస్తానని చేసింది ఆవిడ. సునీల్ అంటే నవ్విస్తాడు, పదండి ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చుందాం. ఇది అసలు ఫుల్గా ఉంటుంది ఇందులో. సునీలే కాదు, ఎవడ పడితే నవీన్ చేస్తుంటాడు ఈ సినిమాలో. అంటే అవతల మనిషికి మ్యాటర్ ఉంటే ఒక విషయం కూడా అడగను నేను. మళ్ళీ మర్యాద రామన్ తర్వాత నా లైఫ్లో సెకండ్ ఛాన్స్ నాకు వీరు ఇచ్చాడు. డైలాగ్ అండ్ స్క్రీన్ ప్లే స్ట్రెంత్ తంది, రెండు షోల్డర్స్ తనకి. ట్రై చేద్దాం బాత్రూమ్ ఇంటర్వ్యూ సునీల్ గారితో. నేను లైటింగ్ అది రెడీ చేసి పెట్టుకుంటా బాత్రూమ్. ఈ సినిమాకి మణి శర్మ గారు అబ్బాయిని ఎన్నుకోవడం హైలీ టాలెంటెడ్ అండి. 4 పాటలు మా సినిమాలో 4 ఎరగొట్టారు. సో సునీల్ గారికి ఎక్కువగా ఒక్క హీరోయిన్ ఉంటుంది, ఈ సినిమాలో 2 హీరోయిన్లు. అప్పుడప్పుడు అలా ఏం మాట్లాడినా ఏదో తెలిసిపోయే అవకాశం ఉంది. హీరోయిన్స్ కొంచెం ఏమైనా ప్రాబ్లం వస్తే డాన్స్లో ఎలా మేనేజ్ చేస్తారు? వీళ్ళు టర్నింగ్ ఒకటి ఉంది, ఇద్దరు అలా వెళ్ళి రావాలి, రావట్లేదు. 10-15 టేకులేని ఇలా అంటే అలా ఉండిపోతున్నారు, ఇలాంటి స్లోగా వస్తున్నారు. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నవ్వుల రాజు, నవ్వించే రాజు. ఇంకా చాలు, నేను ఇంకా స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. ఎందుకంటే ఈ దసరాకి ఈ సంవత్సరం 3వ సినిమా జనాల ముందుకి వస్తుంది, దాంతో చాలా హ్యాపీగా ఉన్నాను. సో యాక్చువల్లీ మీ సినిమా పేరు మేమందరం ఆ ప్రొనౌన్సియేషన్లోనే వెరైటీగా పలుకుతూ ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా పేరు అసలు మీరు చెప్తే ఎలా ఉంటుంది ఒక్కసారి? ఈడు గోల్డ్ హ్యా. సో టైటిల్ నుంచి చాలా బాగుంది సార్, టైటిలే అదిరిపోయింది. అండ్ జక్కన తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక మంచి సినిమా, ఫుల్ లాఫింగ్ ఫెస్ట్ అవును రాబోతుంది దసరాకి. ఒక నవ్వుల పండగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అవును. సో ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే నా స్టోరీ ఏం లేదు, తను నా క్యాటరేషన్ చెప్పాడు, డన్ నేను చేస్తాను సినిమా అని చెప్పాను. అదేంటి అన్నాడు, నేనే నమ్మకం. నాకు అవతల మనిషికి మ్యాటర్ ఉంటే ఒక విషయం కూడా అడగను నేను. ఓకే, అది తను అన్నాడు, నువ్వు అలా అంటే నా మీద ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైంది నాకు. నీ ప్రెషర్ ఎక్కువైనా నాకు తెలీదు, నువ్వు క్రియేటర్వే, నేను డిస్టర్బ్ చేయను. ఏ రోజు రావాలో షూటింగ్కి, ఏ రోజు రాకూడదో చెప్పేస్తే సరిపోద్ది అంటే, సరే డార్లింగ్ వెళ్తే ఇది ఇలా ఉంటుంది క్యారెక్టరైజేషన్, నీకు మొత్తం స్క్రిప్ట్ అయిన తర్వాత చెప్తా అన్నాడు. వింటా అన్నాడు. తర్వాత షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు చెప్పనాడు, వద్దు వింటాను తర్వాత వింటాను. తర్వాత సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడైనా చెప్పనాడు, డబ్బింగ్ కూడా అయిపోయింది కదా, ఎందుకు చూశాను కదా ఇక చెప్పగల. ఓకే, సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది కనీసం? నా క్యారెక్టర్ పేరు బంగారాజు అండి. మీరు టైటిల్లో చూస్తే ఈడు గోల్డ్ హె అని ఉంటుంది కదా, గోల్డ్ కలర్ ఉంటుంది, అలాగే లాఫింగ్ బుద్ధ ఉంటుంది, గోల్డ్ ఐటమ్, ఎటకారం కూడా ఉంటుంది అందులో. అయితే ఇదేనండి సినిమా ఫ్యాక్ట్. అయితే ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా నవ్వుకుంటూ ఉంటారు జనాలు. అంటే చాలా కొత్త అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చేశాడు సినిమా. నా సినిమాల్లో ఇప్పుడు దాకా జక్కన్న కమర్షియల్లీ చాలా బాగా మంచి హిట్ అయింది. బట్ ఈ సినిమా అన్ని రకాలుగానే, అంటే ఇటు మల్టీప్లెక్స్లో ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తుంది, అటు ఓవర్సీస్ ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ రివ్యూవర్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. దిస్ ఈజ్ ఫర్ ఆల్. ఫస్ట్ టైం మళ్ళీ మర్యాద రామన్ తర్వాత నా లైఫ్లో సెకండ్ ఛాన్స్ నాకు వీరు ఇచ్చాడు. సో హ్యాపీగా కడుపు చెక్కలు అయ్యేలా నవ్వించడానికి ఫ్యామిలీ అందరినీ. సో మేము ట్రైలర్ చూసినప్పుడు మాకు చాలా క్యూరియాసిటీ, చాలా ఆలోచనలో పడ్డాం. మీరు బేస్ వాయిస్తో చెప్పి అక్కడే ట్విస్ట్ అని చెప్పి ఇలా మాస్క్ చూపించుకొని, ఏంటి సునీల్ గారు డబుల్ యాక్ట్ డ్యూయల్ రోలా లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది? అది చెప్తే సస్పెన్స్కి ఎక్కిపోతుందని ఒక్కటే నేను ఆల్రెడీ చెప్పకనే చెప్తున్నట్టు చెప్తున్నాం. ఆ ఒక్కటే కన్ఫర్మ్ నేను చేయట్లేదు, ఎందుకంటే రేపు పొద్దున్న చూసినప్పుడు థ్రిల్ మిస్ అవుతారని. అవును సార్, యాక్చువల్ చెప్పాలంటే ఫ్యాక్ట్ అది. సో మీరు ఎంజాయ్ చేద్దరు కానీ సినిమాని ముందు చెప్పేస్తే మళ్ళీ మీరు థ్రిల్. అది కరెక్ట్, ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఆ ట్విస్ట్ సినిమాలు థియేటర్లో కూర్చున్నప్పుడు చూస్తేనే మాకు కూడా చాలా బాగుంది. నా సినిమాల్లో ఫస్ట్ టైం నేను ట్విస్ట్లు అండి, టిల్ లాస్ట్ షాట్ దాకా ట్విస్టే సినిమా. అచ్చా, టిల్ లాస్ట్ షాట్ దాకా ట్విస్టే. సో యాక్చువల్లీ మీకు పంచ్ డైలాగ్ కావాలి, మీరు డైలాగ్ కొడితే జనాలు అందరూ ఇరగబడి నవ్వుతూ ఉంటారు. అండ్ పర్టికులర్గా ఈ సినిమాకి స్క్రిప్ట్ అనుకున్న తర్వాత మాట్లాడుకున్నప్పుడు దాని మీద ఏమైనా కేరింగ్ స్పెషల్? తన పెన్ చాలా స్ట్రాంగ్ అండి వీరుది.
వెరీ స్ట్రాంగ్ పెన్ హీ హ్యాస్. తను అసలు డైలాగ్, ఎస్పెషల్లీ డైలాగ్ స్ట్రెంత్ ఎక్కువ తనది. డైలాగ్ అండ్ స్క్రీన్ ప్లే స్ట్రెంత్ తనది రెండు షోల్డర్స్ తనకి. సో ఆ రెండు మాకు బాగా గట్టిగా ఇచ్చాయి. ప్రతి డైలాగు బాగుంటుందండి. ఆల్రెడీ మేము ఎంజాయ్ చేస్తున్నాం ట్రైలర్ చూసే. చాలా తక్కువ అండి యాక్చువల్ ట్రైలర్లో చూసి అన్ని రాసాడు మనోడు. ఇంకా ఆల్మోస్ట్ సినిమా అంతా అలా ఉంటుంది. అంటే ఇప్పుడు వస్తాను, పృథ్వీ గారిని ఆల్రెడీ కొట్టేసి ఉంటారు. అదే నొప్పులతో ఉంటాడు ఆయన, బ్లడ్ గిడ్డ నడిచి వస్తూ ఉంటాను. సార్ జాగ్రత్త, వాళ్ళు కొడతానికి వస్తున్నారు, పారిపోండి అని చెప్తాను. వెళ్ళిపోండి, అర్జెంట్గా వెళ్ళండి, అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వాళ్ళు కొడతానికి వస్తున్నారు అంటాను. ఆల్రెడీ కొట్టెళ్ళారు అంటే అది తెలుస్తుంది చూస్తుంటే, కానీ ఇప్పుడు వచ్చేది వేరే బ్యాచ్ అంటే అది తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది. అది అంటే చాలా కొత్తగా ఉంటాయి అన్నీ సిచ్యువేషన్కి సందర్భంగా. ఫస్ట్ అలా ఎంట్రీ నా ఓపెనింగ్ అదిరిపోద్ది. ఇంటర్వ్యూ కోసం వస్తాను, ఇంటర్వ్యూ కోసం వస్తే ఎక్కడున్నారండి ఆయన అని అడుగుతాను. బాత్రూమ్ అయితే ఫ్రీగా ఉన్నారనమాట. అంటే అంతకంటే ఫ్రీగా ఎక్కడ ఉండండి. బాత్రూంలోనే ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకెళ్ళడం అనేది నేను ఏ సినిమాలో చూడాల. బాత్రూంలో ఇంటర్వ్యూ అనేది ఫస్ట్ టైం నేను చూసింది. అందులోని తను బాత్రూంలో అతను పోసుకుంటూ ఉంటాడు. పోసుకుంటూ ఉంటే అతను చేయి పట్టుకుని అతను పోసుకునేకుండా కూడా ఇంటర్వ్యూ ఫినిష్ చేసి వెళ్ళిపోతాను. అంటే చాలా కొత్తగా ఉంటుందండి, ఎక్కడ హార్డ్గా ఉండదు, ఎబ్బెట్టుగా ఉండదు. సునీల్ గారు బిజీ కాబట్టి మనం కూడా ఎప్పుడైనా ట్రై చేద్దాం బాత్రూంలో ఇంటర్వ్యూ సునీల్ గారితో. నేను లైటింగ్ అది రెడీ చేసి పెట్టుకుంటాను బాత్రూమ్. మీరు వచ్చినప్పుడు మళ్ళీ గ్లామర్ కనబడాలి కదా. వీరు గారి మీద ఎందుకు మీకు అంత కాన్ఫిడెన్స్? చాలా విషయం ఉన్నాడండి, వెరీ టాలెంటెడ్. పిచ్ అండి, సినిమా పిచ్చోడు. పిచ్ అంటే ఎంత పిచ్ అంటే తను 24 గంటల సినిమా తప్ప వేరేది ఆలోచించడండి. ఉట్టప్పుడు ఫోన్ చేస్తే ఇమీడియట్ లిఫ్ట్ చేస్తాడు. సినిమా జరుగుతున్నప్పుడు సినిమాలో నేను పని చేసినా నేను ఫోన్ చేస్తే నాకు మళ్ళీ తను ఫోన్ చేయడానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది. అంటే ఏదో పనిలో ఉంటాడు. ఎప్పుడు తను చూసిన ఆఫీసులో అయిపోయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, షూట్ చేస్తున్నాం. ఆ టైంలో కూడా ఆఫీస్కి వెళ్తే తన టేబుల్ మీద మొత్తం టేబుల్ అంటే పేపర్లు కనపడతాయి. టేబుల్ మీద ఏదో ఇంకా డెవలప్మెంట్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటాడు. తను చాలా హార్డ్ వర్కర్ ప్లస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచోడు మనిషి, వెరీ మచ్ ఇంట్రోవర్ట్ యాక్చువల్లీ. బయటకు ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉన్నాడు, ఈ మధ్యనే కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. తన స్టర్లింగ్ డేస్ నుంచి ఫ్రెండ్. ఓకే, మా రూమ్ పక్కనే. అప్పటి నుంచి ఇంకా సినిమాలో ఎంటర్ అవ్వక ముందు నుంచే వీరు తెలుసు నాకు. ఓకే, ఈరోజు కొత్తగా వీరు తెలిసిందే. ఇంకా తన ప్రాజెక్ట్ బిందాస్ ప్రాజెక్ట్ కూడా ఒక రకంగా ఐఎమ్ వన్ ఆఫ్ ద రీజన్ ఆ ప్రాజెక్ట్ ఓకే అవ్వడానికి. స్టార్ట్ చేసినాడు నేను మనోజ్తో మాట్లాడి, వీరితో మాట్లాడి ఆ మీటింగ్ పెట్టి స్టార్ట్ చేసినాడు. సార్ ఫ్రెండ్షిప్ అనేది అలా ఉండాలి సార్ ప్రతి ఒక్కరు. అంటే మనం ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్ని కూడా లాక్కెళ్ళాలి అనే ఫీలింగ్ అది కొంతమందికే ఉంటుంది మేబీ. ఇప్పుడు మనం లాక్కెళ్ళిపోతే ఎవడొకడు లాక్కెళ్తాడు, మనం ఎవరికైనా లాక్కెళ్ళాలి. అలాగే మన ఎవడొకడు లాక్కొచ్చాడు ఇక్కడికి. సో ఈ ఇన్హిబిషన్స్ అన్నీ తీసేసి ఆ టైంకి మనకు అనిపించింది మన వల్ల ఇది అందరికీ చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్ అన్న ఫీలింగ్. సో యాక్చువల్లీ మీరు సినిమాల్లో స్టెప్పులు ఎరదీస్తూ ఉంటారు. సో మీ స్టెప్పులకి తగ్గట్టు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ మీద డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఈ సినిమాకి మణి శర్మ గారు అబ్బాయిని ఎన్నుకోవడం దాంట్లో అసలు ఎందుకు? అంటే మ్యూజిక్ ముందే వినియా లేదంటే? నేను తన మణి శర్మ గారు అబ్బాయిగా చెప్పట్లేదండి. నేను మణి శర్మ గారు అబ్బాయిని కాదని చెప్పుకుని ఇండస్ట్రీకి వచ్చినా తను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఎందుకంటే ఎవరికైనా ఎంట్రీకి తప్ప ఫాదర్స్ పేర్లు ఎంట్రీ వరకు ఉపయోగపడతాయని నమ్ముతానండి. తర్వాత వీళ్ళ టాలెంట్ ఏంటో దాన్ని బట్టి ఉంటుంది. హైలీ టాలెంటెడ్, చాలా వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, టూ మచ్ హార్డ్ వర్కర్ అండ్ టూ మచ్ ప్యాషనెట్ అబౌట్ హిస్ ప్రొఫెషన్. అద్భుతం. తన అవసరమైతే సొంత మనీ ఖర్చు పెట్టుకుని కూడా లైవ్ ఇంకా పెంచేయాలి, ఇన్స్ట్రుమెంట్లు అయ్యి అని ఆలోచించేలాంటి క్యాండిడేట్, అలా చేసేసిన క్యాండిడేట్ అలా చెప్పడం మళ్ళీ చేసింది. అలాంటి వాళ్ళని ఎప్పుడు కళ్ళం తల్లి వదలదండి. సొంతంగా కూడా పెట్టుకుని చేస్తున్నారంటే ఆ ఇంట్రెస్ట్ని ఊరికే పోనివ్వదు. హైలీ టాలెంటెడ్ అండి. 4 పాటలు మా సినిమాలో 4 ఎరగొట్టారు. సో సాగర్ మ్యూజిక్లో ఆల్రెడీ మీరు డాన్సులు చేస్తారు కాబట్టి. చేశానండి. సో 4 పాటలు మీకు నచ్చాయి? మీకు బాగా నచ్చిన పాట ఏది? గీత అని ఉంటుంది పాట. ఆ పాట బాగా ఇష్టం.
సో మీరు సెట్లో షూటింగ్ చేసేటప్పుడు ప్రతి సన్నివేశానికి మీరే ఎక్కువగా నవ్వుకొని చాలా ఎంజాయ్ చేశారు అని విన్నాం ఈ సినిమాకి బాగా. ఫస్ట్ టైం అది. ఎందుకంటే అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్ నాకు మాది బాగానే వచ్చి ఇంకో మనిషి ఇంకో వెర్షన్ ఇచ్చి అలా ఫైనల్గా బాగా తయారయ్యే ప్రాసెస్ కూడా తెలిసేది నాకు. దీనికి ఇంకా మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కామ్గా కూర్చుని ఆ సీన్ పేపర్ చదువుకుని అబ్బా చంపేసావు భయ్యా అని చాలా ఎంజాయ్ చేశాను. నేను డబ్బింగ్ అప్పుడు చాలా రోజుల తర్వాత డబ్బింగ్ చెప్తూ టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేసిన సినిమా అండి ఇది. మధ్యలో క్లైమాక్స్ నాకు మధ్యలో ఒక హెల్త్ చిన్నది, నాకు ఫీవర్, కోల్డ్, కాఫ్ గట్టిగా వచ్చినాయి, ఇన్ఫెక్షన్ వచ్చింది. అదొక్కటే కొంచెం దీంట్లో ఈ సినిమా జరుగుతున్నట్టు ఇబ్బంది పడ్డాను. అదేంటంటే రెయిన్ షూటింగ్, రెయిన్లో ఫైట్, రెయిన్లో సీన్స్ వరుసగా 7 days పడింది. సో వర్షం తడిచిపోవడం, ప్రతి షాట్కి తడుపుతూ ఉండేవారు. ఆ వాటర్ మనకి అది మనం మినరల్ వాటర్ తెప్పించలేం కదా ట్యాంకర్స్. అయితే అదొకటి వాటర్ తేడా కొట్టింది. తర్వాత ఇమీడియట్గా సిమెంట్ క్వారీలో ఫైట్ చేసాం. ఈ వాటర్ సిమెంట్ కలిపి హార్ట్లో లంగ్స్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అంతేగా లంగ్స్లో అపార్ట్మెంట్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మేము జూట్ మిల్లో చేసాం. ఈ డస్ట్ బయటకు వచ్చేస్తుంది కానీ ఆ జూట్ రజన్ కదా, అది లంగ్స్లోకి వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ రాదు. ఇమీడియట్గా డస్ట్ లాగా ఫ్రీగా రాదు. సో అది నానిపోయి లంగ్స్లో ఇంకా ఎఫెక్ట్ చూపించి లైక్ అపార్ట్మెంట్స్కి కర్టెన్స్ లాగా అట్లా ఇట్లా జూట్ హెల్ప్ చేసింది. సో టోటల్ ఇంటీరియర్స్ అది ఫినిష్ అయినాయి దాంతో. అపార్ట్మెంట్ దానివల్ల నేను 15 days బాగా గట్టిగా, అంటే ఆ రోజు జక్కన్న ఆడియో రిలీజ్ కూడా, నేను ఆల్మోస్ట్ మార్నింగ్ హాస్పిటల్ గెస్ట్ ఆయన రావడం ఒప్పుకున్నారు. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి సెలైన్స్ ఎక్కించుకుని 2, ఈవినింగ్ ఫంక్షన్కి వస్తే అలా ఉన్నాను. ఆ మధ్యలో ఒక్క ఇది తప్ప మిగతా అంతా నేను ఎక్కువ కష్టపడలేదు ఈ సినిమాకి. తను చాలా ఈజీగా నాకు మంచి భోజనం పెట్టాడు, తిన్నాను బాగా. క్రెడిట్ గోస్ టు వీరు. వీరు గారికి పెద్ద కాంప్లిమెంట్ ఇది. కాంప్లిమెంట్ ఫ్యాక్ట్ అది. సినిమా చూసి అందరూ అదే అంటారు, వీరికి చాలా పెద్ద పేరు వస్తుంది సినిమాకి. జెన్యూన్ హ్యూమన్ బీయింగ్ అండ్ క్రియేటర్ అండి మెయిన్. అండ్ ప్రీవియస్ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు మిగతా హీరోలతో చేసిన సినిమాలు కూడా ఎంటర్టైన్మెంట్. వెరీ స్ట్రాంగ్ రైటర్. పోసన్ గారు కూడా అనేవారు సినిమా మధ్యలో, అన్నారు, భయ్యా తిన డైలాగ్ ప్యాటర్న్ చాలా తిరిగి ఉంటుంది భయ్యా, చెప్పడం కష్టం అని కూడా అన్నారు. వెరైటీగా ఉంటుంది డైలాగ్ ప్యాటర్న్, చాలా వెరైటీగా ఉంటుంది వీరుది. చెప్పడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది మనకి. అది అక్షరం మార్చిన డెవలప్మెంట్ ఉండదు అందులో. యాజ్ ఇట్ ఈజ్ చెప్తేనే కిక్. 100 పేజీలు వేస్ట్ చేసి పక్కన పెట్టి 100 రాస్తాడు. మనం మళ్ళీ 1, 2, 3 అది 4 వెనక్కే చేసినట్టు ఉంటాయి నెంబర్స్. సో సునీల్ గారికి ఎక్కువగా ఒక్క హీరోయిన్ ఉంటుంది, ఈ సినిమాలో 2 హీరోయిన్లు అప్పుడప్పుడు. సో ఏంటి 2 హీరోయిన్? యాక్చువల్గా ఈ 2 హీరోయిన్లు అండి. నేను యాక్చువల్గా సుష్మానే లవ్ చేస్తూ ఉంటాను. వేరే క్యారెక్టర్ నాకు అటాచ్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా అయిపోయిందంటే, ఎలా డిజైన్ చేశాడంటే సినిమాని వీరు, ఏం మాట్లాడినా ఏదో తెలిసిపోయే అవకాశం ఉంది. అంటే ప్రతిదానికి లింకు. ఎలా అంటే, ఇంతకుముందు నవ్వారు మంచాలు అల్లేవారు మంచాలకి, లేదా తాడు, లేదా లేడీస్ జడేసుకుంటారు, 3 పాయలు తీసి తిప్పి వేస్తారు కదా. అలాగే ఇది సో మెనీ క్యారెక్టర్స్, సో మెనీ ఇన్సిడెంట్స్ కలిసిపోయి మళ్ళీ విడిపోయి, మళ్ళీ కలిసిపోయి, మళ్ళీ విడిపోయి, మళ్ళీ లాస్ట్కి రీజన్ ఏంటో తెలిసిపోయి, అలా విచిత్రంగా ఉంటుందండి. ఇక్కడ ఏ పాయింట్ మనం మాట్లాడుకున్నా కొంచెం క్యూరియాసిటీ తగ్గిపోతుంది. రెండో అమ్మాయి గురించి చెప్పాలంటే మళ్ళీ నాకు కనెక్టెడ్ కాదంటే మరి ఎవరికి కనెక్టెడ్ చెప్పాలి. అవన్నీ మళ్ళీ నాకే కనెక్టెడ్ అనంటే కనుక మళ్ళీ డబలా ఇవన్నీ వస్తాయి. అంత గురించి. ఓకే, సుష్మా సార్ ఇందులో 2 క్యారెక్టర్లు యాక్చువల్గా. ఒకటి బంగారరాజు, ఇంకోటి సునీల్ వర్మ. సునీల్ గారు బంగారరాజుగా కనిపిస్తారు, సునీల్ వర్మగా కనిపిస్తారు. ఈ మిగతాదంతా మేము చెప్పాము, మీరు థియేటర్లో చూద్దరు కానీ. సో సుష్మా అమ్మాయి గురించి, తను మీరు స్వామి అని పిలిచేవారంట, ఎందుకు? అంటే
తను మగాళ్ళలో మీరు 6 ప్యాక్ చేశారు కదా, ఈ సినిమాతో నేను లేడీస్లో 6 ప్యాక్ చేస్తానని చేసింది ఆవిడ. నేను షాక్. అప్పటి నుంచి సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, స్వామి స్వామి అని పిలుస్తూ ఉంటాను. అంటే ఏమంటారు, టామ్ బాయ్ లాగా, లేదంటే ఒక వీరుల్లాగా అమ్మాయి అలా ఉంటుంది మనిషి. అందుకు ఆవిడ్ని స్వామి ఏం చేస్తున్నారు స్వామి మీరు అని పిలుస్తూ ఉంటాను. తను రిచా వచ్చేసి కొంచెం గ్లామర్ క్యారెక్టర్ లాంటిది. రిచా కొంచెం ట్రెండీ క్యారెక్టర్, అంటే నవ్వే డేస్లో ఉండే గర్ల్స్లో ఉండేది. సుష్మాది వచ్చి ట్రెడిషనల్ కమ్ లిటిల్ బిట్ మోడర్న్. సుష్మా వెనకాల నేను తిరుగుతూ ఉంటాను, రిచా నా వెనకాల తిరుగుతూ ఉంటుంది సినిమాలో. ఒక ట్రయాంగిల్ అనుకుందాం కథ ప్రకారం. ఇద్దరు చాలా సిన్సియర్ ఆర్టిస్టులు అండి, వెరీ ఫ్రెండ్లీ నేచర్. మా యూనిట్లో ఎవరు బెనర్జీ గారు కానీ, నరేష్ గారు, బెనర్జీ గారు, పోసాన్ గారు, అలాగే ఇది మన తిన ఎవరు చరణ్దీప్, ఒక 8-9 మెంబర్స్ ఎప్పుడు లొకేషన్లో. ఓ బ్లాక్ అంటే 8-9 మెంబర్స్. మళ్ళీ బ్లాక్ మారితే పృథ్వీ గారు వీళ్ళందరూ వేరే మెంబర్స్. మళ్ళీ బ్లాక్ మారితే జయసుధ గారు వీళ్ళందరూ, మళ్ళీ బ్లాక్ మారితే పునీత్ సారు. అంటే బాగా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్న సినిమా నా సినిమాల్లో ఇప్పుడు దాకా. ఇది మంచి సినిమా అండి, చాలా మంచి సినిమా. సో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి మనం డైరెక్ట్గా ఇప్పుడు ఒకసారి ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అనిల్ గారి గురించి, అదే నేను అనిల్ గారి గురించి చెప్పడం, అనిల్ గారు నా గురించి చెప్పడం అవుదండి, ఎవరింట్లో వాళ్ళు పొగుడుకుంటున్నట్టు ఉంటుంది. నాకు చాలా హెల్ప్ చేసిన ప్రొడ్యూసర్ అండి ఆయన. సర్టెన్ టైంలో, ఒక టైంలో నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వచ్చి నిలబడి నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్ ఆయన. చాలా మంచి మనసు ఉన్న మనిషి. ఈజ్ నాట్ కమర్షియల్ మ్యాన్, వెరీ సాఫ్ట్, డిగ్నిఫైడ్, సాఫ్ట్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎక్కడ ఏ రకంగా వెనకాడకుండా చేశారు. ఏదో ఆ రాముడికి హనుమంతుడు తోడు అన్నట్టు మెయిన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి కిషోర్ గారు. ఆయనే మొత్తం అన్నీ డిజైన్ చేసేది, ప్రొడక్షన్ ప్లానింగ్ కానీ అన్నీ చేసేది ఆయనే, కిషోర్ గారు. ఆయన కూడా కొంచెం ఆల్మోస్ట్ వీరు టైప్ అండి ప్రొడక్షన్ సైడ్. ఆయన కూడా పొద్దున్న 4 దాకా పడుకోవటాలు ఉండవు, 1 hour 2 hours పడుకుని వచ్చేస్తారు ఆయన. మెయిన్ వర్క్ స్పీడ్, వర్క్లో బాగా స్పీడ్. అలాగే సినిమాకి మేము ఇంత నీట్గా కనపడటానికి కారణం దేవరాజ్ అని మన రత్నవేల్ గారి అసిస్టెంట్ కెమెరామెన్, ఫ్యాంటాస్టిక్ కెమెరామెన్. అతను వర్క్ ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ ఏంటంటే నా టీం మంచిది, అందరూ వర్క్ పిచ్చ. అంటే ఆయనకైతే హ్యాండ్ ఒకటి పడిపోయిందండి, షోల్డర్ పడిపోయింది, హ్యాండ్ లెగట్లా. డాక్టర్ 2 months రెస్ట్ తీసుకోమన్నాడు, ఒక్కరోజు కూడా తీసుకోలేదు అతను. షూటింగ్ తీసుకున్నాం. హ్యాండ్ హెల్డ్ కెమెరా, మళ్ళీ హ్యాండ్ హెల్డ్ ఆయనే కంట్రోల్ చేసేవాడు. ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ, బాగా వెయిట్ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ సపోర్ట్ లేకుండా 2 hands సపోర్ట్ ఉన్నా హ్యాండ్ హెల్డ్ కష్టం, ఆ వెయిట్ వేసుకుని మోయటం కెమెరా. అలా చాలా అంత పిచ్చోళ్ళు అంతా కలిపి చేసిన సినిమా పిచ్చోన్న వాళ్ళు అందరూ కలిసి చేసిన సినిమా ఇది ఈడిగోల్డే. కసితో చేసిన సినిమా. శత్రు అని ఒక ఆర్టిస్టు, తను నాకు చాలా ఇష్టం. తన ఎపీరియన్స్ మనిషిని చూడగానే నాకు ఇష్టం, ఎందుకో తెలియదు. తను కృష్ణగాడి వీరప్రేమ కథలో విలన్ చేసినట్టున్నాడు తను. ఈజ్ ఆల్సో వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. మంచి బ్యాచ్ అండి ఈ సినిమాలో, మంచి టీము, మంచి బ్యాచ్. అదిరిపోయింది అండి, లొకేషనే అదిరిపోద్ది. వీరు ఇంకా అలా లాస్ట్ మూమెంట్ దాకా ట్రై చేస్తుంటాడు వీరు, ఇంకా బెటర్ ఏదైనా చేయగలమా ఇందులో. సో మా అందరికీ అది షూటింగ్ స్పాట్, డైలీ ఎప్పుడు షూటింగ్ స్పాట్కి వెళ్ళాలనిపించేలా ఉండేది. అందరూ కలుస్తాం, సరదాగా జరుగుతూ ఉంటుంది షూటింగ్ దీనికోసం. ఓకే సార్, అంటే యాక్చువల్లీ మీరు డాన్స్లో కింగ్, కుమ్మేస్తూ ఉంటారు. హీరోయిన్స్ కొంచెం ఏమైనా ప్రాబ్లం వస్తే డాన్స్లో ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ళకి హీరోయిన్స్ ఏమన్నా కొంచెం అంత ఫాస్ట్గా చేయలేకపోవడం అది జరిగింది. అలా కదా, వీళ్ళు బాగానే చేస్తారు. ఇప్పుడు దాకా నాకు తగిలిన వాళ్ళందరూ నాతో పాటు బాగానే మ్యాచ్ చేస్తారు. ఫ్యాక్ట్. సో ముందే సునీల్ గారు అసలే డాన్స్ బాగా చేస్తారు అని చెప్పి అలానేం కాదు, వీళ్ళు టర్నింగ్ ఒకటి ఉంది, ఇద్దరు అలా వెళ్ళి రావాలి, రావట్లేదు. 10-15 టేకులేని ఇలా అంటే అలా ఉండిపోతున్నారు, ఇలాంటి స్లోగా వస్తున్నారు. నేనే వాళ్ళు ఇలా వదిలి గట్టిగా లాగేసాను అనమాట. లాగేస్తే వచ్చేసారు.
సారీ చెప్పాను. అవ్వట్లేదండి, ఓకే అవ్వట్లేదు, అంత గురించి అండి. ఓకే టేక్ అయిన తర్వాత పిలిచి సారీ. నేను జనరల్గా అయితే మామూలుగా గట్టిగా లాగాలి నేను కూడా, కానీ నేను లాగను. అంటే ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్. నేను ఇలా అన్నప్పుడు వాళ్ళు వెళ్ళినట్టు వాళ్ళు వెళ్ళాలి, నేను ఇసిరితే వెళ్ళినట్టు వాళ్ళు వెళ్ళాలి, నేను లాగితే వచ్చినట్టు వాళ్ళు రావాలి. నేనైతే అలా వెళ్ళిపోయి అలా వచ్చేస్తాను. అవతల వాళ్ళు ఇసిరిన ఇసిరిపోయాను, ఆ రిఫ్లెక్స్ ఉండాలి కదా. లాస్ట్ మూమెంట్లో హడావిడి అయిపోవాలి, టైం అయిపోయింది, లైట్ అయిపోతుంది, సరే అని చెప్పి ఫాస్ట్గా చేసాం ఆ షాట్. లేదు చాలా థ్యాంక్స్ అన్నారు వీళ్ళు. ఏంటి లేకపోతే ఇది ఇప్పుడప్పుడు ఓకే అయిపోయినాం 30 సార్లు 40 సార్లు మళ్ళీ మేము తిరగాల్సి వచ్చిన అటు ఇటు. బాగా జరిగిందండి, చాలా నైస్ ఫిలిం అండి. నా లైఫ్లో చాలా రోజుల తర్వాత అంటే సినిమా హిట్ అవుతుంది, ఆడుతుంది, ఈ రేంజ్ దాకా మనం అందరం ఆలోచించుకుని మాట్లాడేసి వదిలేస్తుంటాం. కానీ నా లైఫ్లో మర్యాద రామన్ సినిమా తర్వాత మా ఇంట్లో నేను DVD పెట్టుకోవాలంటే ఈ DVD పెట్టుకోవాలి. ఈవెన్ టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ దగ్గర నుంచి ప్రతిదీ సాంగ్స్ వదిలిపోయినాయి. ఇంకా ఇప్పటి వరకు మాకు వదిలివన్నీ మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ సినిమా ఒకటే చూడాలి. సో సాధారణంగా మీరు ప్రతి సినిమా హీరో అన్న తర్వాత టీం అన్న తర్వాత ప్రతి ఒక్కరూ చాలా కష్టపడే చేస్తారు. సో ఏదైనా అటు ఇటు అయ్యి కొంచెం సక్సెస్ కానప్పుడు, బాగా హిట్ అయినప్పుడు ఆ వేరియేషన్ ఎలా ఉంటుంది మీకు? సినిమా అంతగా లేదు అన్నప్పుడు అదే ఇంత కష్టపడ్డాం, కష్టం వేస్ట్ అయిందనే ఫీలింగ్ ఉంటుందండి, అందరికీ ఉంటుంది. మనకేంటి, మనకంటే పెద్ద స్టార్స్కే బోల్డెన్ ఫ్లాప్లు వచ్చినాయి. అందరికీ కూడా సేమ్ ఫీలింగ్ అని నా ఫీలింగ్ అండి. ఏంటంటే చివుక్కు అనిపిస్తుంది కదండి, మనసు ఒకటి పోయిందంటే చివుక్కు అనిపిస్తుంది, ఓ విజయం వచ్చిందంటే అమ్మయ్య అనిపిస్తుందిగా. ఆ 2 ఫీలింగ్స్ మట్టుకు అవాయిడ్ చేసి ముందుకు వెళ్ళాం. నాకు కూడా 2 ఫీలింగ్స్ ఉన్నాయి ఫ్యాక్ట్ అయితే. సో యాక్చువల్లీ మన ఫీలింగ్ అయితే ఇండస్ట్రీలో అలా ఉంటుంది సార్. మీకు ఎక్కువ హిట్స్ వచ్చినప్పుడు రెస్పాన్స్ వేరుగా ఉండి, ఏమన్నా ఫ్లాప్ వచ్చినప్పుడు ఆ దేవుడి దయ వల్ల నా విషయంలో నాకు హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా నాకు సినిమాలు రావటం, మేబీ కమెడియన్గా ఒక 15 years వేసిన ఫౌండేషన్ దానికి రీజన్ ఏమో, ఐ డోంట్ నో దట్. లేదా భగవంతుడి దయ, లేదా నా మీద నమ్మకం. అంటే తినవల్ల సినిమా పోలేదు, సినిమా వల్ల సినిమా ఫ్లాప్ వల్ల ఇతనికి గ్యాప్ తప్ప ఇతని వల్ల సినిమా పోలేదని నమ్మకం ఏమో ఎవరికైనా, నాకు తెలియదు. మేబీ అది 2 ఏళ్ళ తర్వాత కృష్ణాష్టమి టైంలో అయితే 2 years తర్వాత సినిమా రిలీజ్ అయినా అప్పుడు దాకా నా లైఫ్లో ఏ సినిమాకి లేనంత ఓపెనింగ్స్ ఇచ్చారు జనం. అది మైండ్తో లైక్ చేస్తే నాకు అంత ఓపెనింగ్స్ రావండి. వాళ్ళందరూ కూడా నాకు ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్ హీరోస్ ఫ్యాన్స్లో నాకు చాలామంది అందరూ కూడా నాకు ఫ్యాన్స్ కిందే ఉన్నారు. అందరితోని చేశాను నేను, అందరితోని మంచి ర్యాప్ ఉంది నాకు స్టిల్ ఇప్పటికైనా సరే. అందరూ బాగా అది నా అదృష్టం. వాళ్ళు వీళ్ళని లేకుండా అందరూ ఒకేలా చూస్తారు నన్ను, అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. ప్లస్ వాళ్ళందరూ కూడా నా సినిమాలు చూడటం వల్లే నాకు ఈ ఓపెనింగ్ వచ్చిందండి ఫ్యాక్ట్ అయితే. నాకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉండి వాళ్ళే నా సినిమాకి వచ్చి ఓపెనింగ్ తెచ్చి పనమైతే ఈ ఓపెనింగ్ రాదండి ఫ్యాక్ట్. నాకేం ఫ్యాన్ క్లబ్స్ లేవండి, ఏమీ లేవు. ఎవరినో ఒకళ్ళు వచ్చి పెడతానన్నా వద్దునన్నా వేస్ట్. ఎందుకంటే ఈ టైము మీ ఇంట్లో వాళ్ళ గురించి స్పెండ్ చేయి, లేదా నీ ఉద్యోగం గురించి స్పెండ్ చేయి. లైఫ్లో ఏదైనా వెళ్ళిపోతే వస్తుంది కానీ టైం తిరిగి రాదమ్మా. నువ్వు నీ పని చేసుకుంటూ ఉండు. నా సినిమా బాగుంటే ఒకసారి చూడు, 10 మంది చెప్పు బాగుంది చూడండి అని. బాగోపోతే చూసి 10 మందికి కూడా చెప్పు బాగోలేదని, అంతే. అంతకంటే ఏమి నా సైడ్ నువ్వు కాంట్రిబ్యూషన్ ఏమి పెట్టక్కర్లేదు. మరి మిస్అండర్స్టాండ్ చేసుకోకు, నీ టైం సేవ్ చేస్తున్నానని చెప్తా. అందరూ కూడా నన్ను హార్ట్తో చూశారండి. ఆ రుణం నేను ఎలా తెచ్చుకోవాలో కూడా నాకు తెలియట్లేదు ఫ్యాక్ట్ అయితే. ఎందుకంటే కృష్ణాష్టమికి వచ్చిన ఓపెనింగ్స్, మళ్ళీ జక్కన్నకి వచ్చిన ఓపెనింగ్స్, నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయని ఓపెనింగ్స్. అది జనరల్గా ఓపెనింగ్స్ అప్పుడే స్ట్రెంత్ తెలుస్తుంది, ఒక యావరేజ్ సినిమా వచ్చినప్పుడే ఆర్టిస్ట్ స్ట్రెంత్ తెలుస్తుంది అంటారు. ఫ్యాక్ట్ అయితే హిట్ వచ్చినప్పుడు ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది, అందరికీ పెరిగిపోద్ది సక్సెస్ రేట్. నా దేవుడు దయ అండి నా విషయంలో. నన్ను అందరూ ఇంట్లో మెంబర్గా అనుకుని సినిమా థియేటర్కి నా థియేటర్ రావడం నా అదృష్టం, దేవుడి దయ. మన ఇంట్లో మన కుర్రాడు సినిమా వచ్చింది అనే ఫీలింగ్ ఉంది అందరికీ. అది నేను ఏమి ఇచ్చినా అది కొనుక్కుంటే వచ్చేది కాదండి. నేను వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుందామనో, లేదంటే వాళ్ళని ఏదో నేను మాయ చేసి మెస్మరైజ్ చేసి హిప్నటైజన్ చేస్తేనో వచ్చేది కాదు. అది వాళ్ళ గుండెల్లో నుంచి రావాలి, అది అభిమానం. అది నేను చాలా అదృష్టవంతుని. చిన్నపిల్లల కాడి నుంచి ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్స్ దాకా అందరూ నాకు ఒకేలా కనెక్ట్ అవుతారు. ఎప్పుడు చూసినా నన్ను నవ్వుతానే, బాబు బాగున్నావు అంటే నువ్వు బాగుండాలి బాబు అంటారు. ఎంతమంది బ్లెస్సింగ్స్ కలిపి ఇలా వచ్చానండి ఈరోజు నీ స్టేజ్కి. ఫ్యాక్ట్ అయితే నా ఒక్కడ కృషి వల్ల వచ్చానంటే నేను అది నమ్మనండి. ఎందుకంటే ఇక్కడ కష్టపడకపోతే ఇక్కడ రావడం వేస్ట్. కృషి లేనప్పుడు అసలు ఇక్కడికి ఎంటర్ అవ్వడం వేస్ట్. కృషి నాకంటే కూడా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ నాకా దేవుడిచ్చిన అదృష్టం, అవకాశం. మిమ్మల్ని చూస్తే మీరు నవ్వించిన ఒక సన్నివేశం గుర్తు తెచ్చుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. సునీల్ గారు. అవును. సో కృష్ణాష్టమి ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి, కానీ ఎందుకు అంత సక్సెస్ అవ్వలేదని మీరు కృష్ణాష్టమి దే వాంట్ మోర్ కమెడియన్ ఫ్రమ్ మీ అండి. డిగ్నిటీ కాదు వాళ్ళకి. కృష్ణాష్టమి కథ కూడా మంచిదే. మేబీ నాకు ఇది చేయటం, నన్ను పెట్టినప్పుడు ఇంకా కొంచెం కామెడీ చేయాల్సిందేమో. అలాగని స్టోరీ విషయంలో చీట్ చేయలేం కదండి. సో మేబీ ఎక్స్పెక్టేషన్కి అందలేదేమో. అప్పటికి ఈ సినిమా డిజాస్టర్ కాదండి. అప్పటికి మాకు చాలా బాగా జనం, యాక్చువల్ చెప్పాలంటే చాలా బాగా ఆదరించినట్లు లెక్క ఆ సినిమాని కూడా. ఫ్యాక్ట్ అయితే కొంచెం కామెడీ ఉంటుంది జక్కన్లో. ఎత్తేసి నెత్తిన పెట్టేసుకున్నారు. ఓ సో దే వాంట్ మీ లైక్ దిస్ అనేది అర్థమైంది. సునీల్ అంటే నవ్విస్తాడు, పదండి ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చుందాం. ఇది అసలు ఫుల్గా ఉంటుంది. ఇందులో సునీలే కాదు, ఎవడ పడితే నవ్వించేస్తుంటాడు ఈ సినిమాలో అంతే. మీరే ఇప్పుడు చెప్పారు 15 years మీరు చేసిన కామెడియన్గా చేసింది ఇంకా జనాలు గుర్తుపెట్టుకుంటున్నారని. సో మళ్ళీ హీరోగానే కాకుండా మళ్ళీ ఏమైనా మంచి రోల్, మంచి క్యారెక్టర్ వస్తే నేను గ్యారంటీ చేస్తాను, అందులో డౌటే లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే అందరిలో ఉన్న తర్వాత 5 years హీరోగానే చేయలే. నేను చేయనని కూడా చెప్పా. ఎవరైనా 3 crores సినిమా తీస్తే 13 crores కలెక్షన్ వస్తే హీరోగా చేయడం ఎవరు మానరండి. 3 crores సినిమా చేసి 3 crores 10 lakhs వస్తే చాలు హీరో కంటిన్యూ అయిపోతారు. నేను మంచి సినిమా వస్తే చేస్తాను, అప్పుడు దాకా కమెడియన్గా చేస్తాను. నాకు కమెడియన్ చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా సార్ ఇది కాకుండా? చూస్తారుగా, ముందే ఎందుకు రివీల్ అని. ఓకే. సో ఇప్పుడైతే మేము గోల్డ్ హెయిర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకేమున్నాయి నెక్స్ట్ క్రాంతి మాధవ్ గారి సినిమా ఉందండి. పర్చూర్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. క్రాంతి మాధవ్ గారు అంటే మేమందరం బాగా లైక్ మెసేజ్ కానీ అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మీ కాంబినేషన్ అనగానే అందులో కూడా ఫుల్ లెంత్ కామెడీ ఇచ్చారు నాకు. లాస్ట్లో చిన్న మెసేజ్ అంతే. మెసేజ్ లేకుండా ఆయన సినిమా తీయలేరు. ఫస్ట్ టైం ఆయన ఫుల్ కామెడీతో సినిమా చేస్తాను. ఓకే. ఆయన చెప్పిన కథ నచ్చింది నాకు, కామెడీ కథ. ఓకే సార్, సూపర్. అది దాని తర్వాత ఎన్కౌంటర్ శంకర్ గారి డైరెక్షన్లో 2 countries అని వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం ఇన్ మలయాళం. రీమేక్ మూవీ వన్ ఆఫ్ ద టాప్ 3 ఫిలిమ్స్లో అదొకటి. ఇప్పుడు మలయాళంలో టాప్ 5 అనుకుంటా, అందులో అదొకటి. ఆ రీమేక్ ఒకటి చేస్తున్నాను. అది కాకుండా ఇంకో సినిమా ఉందండి, వీరు కూడా ఇమీడియట్గా ఇంకో సినిమా చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. నాతోనే మీ కాంబినేషన్లో మళ్ళీ 1 month నాకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ ఉపేంద్రది ఒక సినిమా ఉందండి, ఓకే చేసుకున్నది. అతను సినిమాటర్ గారు రైటర్, అతని డైరెక్షన్లో ఒక సినిమా, అదొకటి. ఇవి ఉన్నాయండి ప్రజెంట్. సో సాధారణంగా స్ట్రైట్ మూవీస్ అనగానే మీ వేలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక రీమేక్ సినిమా చేస్తున్నప్పుడు దానికోసం ఏమైనా స్పెషల్ వర్క్ అలాంటిది ఏమైనా చేస్తున్నారా? లేదండి, యాక్చువల్గా వర్క్ అంతా నాకు రైటర్స్ టీము అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. నాకైతే అది ఎలా సెట్ అవుతుందనే రకంగా తయారు చేసి నా ముందు పెడతారండి. నేను దాంట్లో లేనిది, ఇంతకుముందు ఎంత హిట్ అయినా ఆ సినిమాలో ఆ హీరో చెయ్యింది నేను ఏం చేయాలి ఇందులో అని ట్రై చేస్తాను. పూల రంగుడు అలాగే చేశాను, అందాల రాముడు అలాగే చేశాను. ఆ రెండో అంతే. అంతకుముందు హీరోలు చెయ్యింది అయినా చేద్దాం ఇందులో. సో సునీల్ స్టైల్ చూపించాలి. వాళ్ళు అన్ని డ్యాన్సులు చేయలేదండి. అలాగే ఇందులో అయితే పూల రంగుల్లో 6 pack ఏం చూపించలా, అన్నీ లోడ్లు కావాలని వేసుకుని చేసింది. 6 pack వదిలేసారా సార్? అంటే ఈ సినిమాకి వద్దని క్రాంతి కూడా నాకు బొగ్గలు ఉండాలి, నాకు ఇలా గోవిందలాగా ఉండాలి నువ్వు భయ్యా, నాకు అలాగే కావాలి సునీల్ అని తన ఎవరన్నా మళ్ళీ టార్గెట్ ఇచ్చి నువ్వు చేయాలి భయ్యా, నేను రెడీ. బాబాయ్ సార్ 6 pack ఏదో షాప్కి వెళ్ళి తెచ్చినట్టు తెచ్చేస్తున్నారు మీరు. కదండి, కష్టపడితే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఓకే సార్, ఫైనల్గా ఈ లాఫింగ్ ఫెస్ట్ కోసం మేమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాం. దసరాకి ఆ పండగ, నిజంగా దసరా రోజు హ్యాపీగా నవ్వుకోవడానికి. సో మీ సినిమాలు అనగానే మీరే చెప్పారు, ఇప్పుడు బాగా నవ్వించాలి, ఫ్యామిలీ అంతా ముసలోళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు వచ్చేసి కూర్చుంటారు థియేటర్లో, మా సునీల్ నవ్విస్తాడు అని. మరి ఈ సినిమాతో ఏం చేయబోతున్నారు ఆడియన్స్? ఈ సినిమాతో నమ్మకం ఇంకా పెరిగిపోద్దండి అందరికీ. అయ్యి బాబాయ్ అనుకున్న దానికంటే ఎక్కువ నవ్వించండి అనుకుంటారు, అందులో డౌట్ లేదు. దట్ వై బికాస్ ద ఓన్లీ బికాస్ ఆఫ్ వీరు.
ఇట్ హ్యాపెండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ డ్రీమ్ వ్యూయర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.